డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా రామాలయం సందర్శనకు వెళ్ళిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారి మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన అనుచరుల మీద కూడా రాళ్లతోటి, కర్రలతోటి, కత్తులతోటి, ఇంకా విచిత్రంగా గోడగొట్టే మేకులు కూడా తీసుకొచ్చి మనిషి తల్లోకి అలా దిగ్గొట్టేశారు. ఇలా దాడి జరగటానికి గల వెనుకున్న కారణాలు ఏమిటి, ఈ దాడికి పురుకొల్పిన అసలు కుట్రదారులు ఎవరు? రఘురామ కృష్ణరాజు కూడా మీడియాలో ఆయనకు ఉన్న అనుమానాలని వ్యక్తం చేస్తున్న దాంట్లో కూడా ఎవరై ఉండొచ్చు అనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేశాడు. నిజంగా అసలు ఏం జరిగింది, అలా దాడి జరగటం వెనుకున్న నేపథ్యం ఏమిటి, ఆ కుట్రదారులు ఎవరై ఉండొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా మన కొండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ దాకా త్వరగా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కొండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు అని కూడా చూడకుండా ఆయన మీద దాడికి కొంతమంది వ్యక్తులు పురుకొల్పారు, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అని రఘురామ కృష్ణరాజు కూడా మీడియాలో చెప్పారు. నిన్న సాయంత్రమే ఈ దాడికి ప్లాన్ కూడా చేయబడింది. ఆ రామాలయం చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చి వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి అక్కడే దాక్కుని ఉన్నారనో, లేకపోతే వాళ్ళ సహాయం తీసుకుని దాడి చేశారనో, మరి రికార్డ్ అయిన కొన్ని సెల్ ఫోన్ వీడియోస్ని కూడా ధ్వంసం చేస్తూ ఎవరైతే వీడియోలు తీస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోను లాక్కొని నేలకేసి కొట్టి పగలగొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయట. అయినప్పటికీ మరి కొంతమంది తీసిన వీడియోల్లో ఎవరెవరు అయి ఉంటారు అనేది పూర్తిగా బయటకు వచ్చింది. అందులో ఎవరో నరేష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్, ఇది రఘురామ కృష్ణరాజు గారు మీడియాలో చెప్పిన మాట. అతను ఒక సంస్థ, అంటే యాక్చువల్గా ఈ నేపథ్యం వెనక మరికొన్ని వేరే రకాలైన అంశాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఏమిటి అని అంటే, పివి సునీల్ కుమార్కి రఘురామ కృష్ణరాజుకి ఉన్న తగాదా గురించి మనం కొత్తగా ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయన మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ అంశంలో పివి సునీల్ కుమార్కి ఎట్టనైనా సరే శిక్ష పడాల్సిందే అని గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా సునీల్ కుమార్ తల్లి ఈ సమాధి ఎక్కడుందో దాని మీద క్రైస్తవ మతాచారాల ప్రకారంగా పెట్టబడిన సిలువ గురించి కానీ, ఆయన తండ్రి చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసే విషయమై కానీ, నిన్ననే కొత్తగా బయటపడ్డ 5th క్లాస్ టీసీ పివి సునీల్ కుమార్ది, అందులో బీసీసీ క్రిస్టియన్ అని రాసి ఉండటం, ఇవన్నీ కూడా ఈయన ప్రోద్బలంతో బయటకు వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా పివి సునీల్ కుమార్ కూడా ఆయన కూడా సస్పెండ్ అయ్యాడు. అసలు సర్వీస్ కాలం మొత్తానికి కూడా సస్పెన్షన్ పొడిగిస్తూ మొన్ననే కూటమి ప్రభుత్వం కూడా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ విషయమై ఆయన కూడా మీడియాలో కూడా బాగా కృషి చేస్తున్నాడు. గరంగా రఘురామ కృష్ణరాజు మీద బాగా ఉవ్వెత్తున ఎగిసిపడతానే ఉన్నాడు. ఆయన కూడా మీడియాలో ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు, పివి సునీల్ కుమార్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఇక దీంతో పాటుగా మరి ఇక్కడ రఘురామ కృష్ణరాజు ఆ ఉండి నియోజకవర్గంలో తీసుకున్న కొన్ని చర్యల మూలాన కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా, అంటే యాక్చువల్గా వాళ్ళు తెలుగుదేశంలో పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఏం కాదు, వాళ్ళని దాదాపుగా పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారని రఘురామ కృష్ణరాజు కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళ కూడా రఘురామ కృష్ణరాజు అంటే కొంచెం ఉప్పు నిప్పుగానే ఉన్నారు. దీంతో పాటుగా అక్కడ ఒక కాలువ మీద ఉన్న ఈ అక్వైర్డ్ దీంట్లో ఉన్న ఇళ్ళు కానీ, చర్చిలు కానీ, లేకపోతే టెంపుల్స్ కానీ, వీటన్నిటిని కూడా తీసేసి వేరే చోట కట్టించడానికి చేసే ఒక ప్రయత్నంలో మొన్న మధ్యనే ఒక పాస్టరు, మరి ఏ అంశంలో ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళారో, ఆయన స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో, ఆ పాస్టర్ గారు కూడా మరి హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని నన్ను చంపేస్తారు బాబోయ్ అని బోరున వెలపిస్తూ ఈ రఘురామ కృష్ణరాజు మీదనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇది ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల కిందటే ఈ వీడియో కూడా రిలీజ్ అయింది. అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ క్రైస్తవులు మొత్తాన్ని రఘురామ కృష్ణరాజు మీదకు ఉసుగొల్పే ప్రయత్నం జరుగుతుంది అనేది అండర్ కరెంట్గా ఉంది అనేది రఘురామ కృష్ణరాజు కూడా ఆరోపిస్తున్నాడు. ఇంతేకాకుండా మరి నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన ఒక తీర్పు ఆధారంగా మతం మారిన వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదు అనే దాంట్లోనూ,
ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా కొంతమంది అక్కడ ఉన్న వ్యక్తులు దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ అనే ఆరోపణలు కూడా చేయటం, వీటన్నిటి నేపథ్యంలో బాగా ఉద్రిక్తత పేరుకుపోయింది అక్కడ. కాకపోతే ఇందులోకి ఎయిమ్కి సంబంధించిన అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధించిన, అంటే ఇది పివి సునీల్ కుమార్ యొక్క సంస్థ, ఇది దానికి సంబంధించిన కొంతమంది మనుషులు నిన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చక్కర్లు కొట్టారని, ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మంతనాలు చేశారని. యాక్చువల్గా పివి సునీల్ కుమార్ కూడా దళిత ముసుగులో ఉన్న క్రిస్టియనే. ఆయన గతంలో ఇది బీసీసీ ఉన్న టీసీ ఒకటి ఉంది, కాకపోతే తర్వాత ఆయన ఎస్సీ కేటగిరీలోనే ఈ ఉద్యోగం కూడా సంపాదించాడు. డిఓపిటి కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని మరి రఘురామకృష్ణరాజుతో పాటుగా మరి ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం వాళ్ళు కూడా డిఓపిటి దాకా తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ రఘురామకృష్ణరాజు, అక్కడ సివి సునీల్ కుమారు ఇద్దరి మధ్య ఉన్న ఈ గొడవల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆధిపత్య పోరు నడుస్తుంది. పివి సునీల్ కుమార్ కూడా, ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం చాలా గట్టిగానే ఉన్నట్టుంది. ఆయన కూడా మీటింగుల్లో దళితులు కాపులు కలిసి, ఎందుకంటే ఒకవైపు దళితులు ఎక్కువ నెంబర్లోనే ఉంటారు, యువతల సైడు కాపులు కూడా పెద్ద నెంబర్లోనే ఉంటారు. కాబట్టి దళితులు కాపులు కలిసి రాజ్యాధికారాన్ని సంపాదిస్తే కాపులకి సీఎం పోస్ట్ ఇస్తాం, దళితులు మేము డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకుంటాం అనే వ్యాఖ్యలు కూడా ఆయన చేశాడు. అంటే రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దీంతో రఘురామకృష్ణరాజు తోటి ఉన్న పాత గొడవలు కావచ్చు, ఇది కాకుండా ఎయిమ్ అంటే అంబేద్కర్ ఇండియా మిషన్కి ఆయన తీసుకొచ్చిన ఈ నిధులు, ఈ విరాళాలు, వీటన్నిటి మీద కూడా రఘురామకృష్ణరాజు దృష్టి పెట్టి ఉండటము. ఇంక ఇది కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత క్రైస్తవుల్లో వచ్చిన ఒక అంటే ఎస్సీ ఎస్టీల వైపు నుంచి క్రైస్తవ్యంలోకి మారిన వాళ్ళందరికీ ఈ రోజున ఒక పెద్ద ఎదురు దెబ్బ తగలటం, అంత పెద్ద అన్రెస్ట్ ఒకటి తయారయ్యి శ్రీరామనవమి సందర్భంగా, ఎందుకంటే అయోధ్యలో శ్రీరాముడు, భద్రాచలంలో శ్రీరాముడు, అలాగనే ఈ ఉండి నియోజకవర్గం ఈ ఆకివీడు దగ్గరలో కూడా శ్రీరామ ఆలయమే. అంటే శ్రీరాముడు అని అంటే మతతత్వ పార్టీ అయిన బీజేపీకి సంబంధించిన దేవుడు అన్నట్టుగా మారిపోయింది ఈ రోజున. ఒకవైపు బీజేపీ శ్రీరాముడు, మరొక వైపు దళిత క్రైస్తవులు యేసు ప్రభువులాగా ఇప్పుడు పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితులు మొత్తాన్ని అంతటిని ఎవరికి వాళ్ళు వాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పివి సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజు మీద పైచేయి సాధించటానికో, లేదు క్రైస్తవులందరూ కలిసి మరి అక్కడున్న హిందువులు, అలాగనే ఇప్పుడు ఈ క్రైస్తవం మీద మాట్లాడుతున్న దళిత క్రైస్తవుల మీద మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు మీద అప్పర్ హ్యాండ్ సాధించడానికి వీళ్ళు, ఇలాంటివి చాలా రకాలైన అంశాలన్నీ క్రోడీకరించుకుని ఒక పెద్ద అన్రెస్ట్ తయారైంది. కాకపోతే ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మీద రాళ్ల దాడి అని అంటే ఏం చెప్పుకోవాలి దీన్ని? ఇందులో విచిత్రంగా మేకుల్ని సైతం వాడి, అంటే ఒక మనిషి తలలోకి మేకుని దిగ్గొట్టేశారనంటే ఇంకా ఎంత పెద్ద ఉద్దేశాలు ఇందులో ఉండొచ్చు అనేది కూడా కొంత బయటకు వస్తూనే ఉంది. ఈ విషయమై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. అసలైన నిందితుల్ని దాదాపుగా గుర్తించినట్టుగానే కనపడుతుంది. అతి త్వరలోనే అరెస్టులు అవుతాయి. మరి ఇక ఇది ఎంత దూరం ఎవరి దాకా వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.